అందరికీ హాయ్. ఈరోజైతే మన ఛానల్లో ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడిని తయారు చేసేద్దాం. అలాగే టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది. రోజు గోంగూర తిన్నా హెల్త్కి మంచిది, ఎందుకంటే ఐరన్ ఉంటుంది కాబట్టి. దీనికోసం నేనైతే గోంగూరని వాష్ చేసి ఆరబెట్టి పక్కన పెట్టుకున్నాను. అండ్ ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఎండుమిర్చి యాడ్ చేసుకొని వేయించుకుందాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి. దీనికోసం ఇవి కొంచెం వేగాక మెంతులు 1 స్పూన్ వరకు మెంతులు యాడ్ చేస్తున్నాను. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. మొత్తం సిమ్లోనే వేయించుకోవాలి. అలాగే నెక్స్ట్ ఆవాలు యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వరకు ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి జీలకర్ర యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. అలాగే ధనియాలు 5 స్పూన్స్ వరకు ధనియాలు యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిపోయాక ఏదైనా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేద్దాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం కొంచెంగా గోంగూర యాడ్ చేసుకుంటూ వేయించుకుందాం. సిమ్లోనే వేయించుకోవాలి. గోంగూర కూడా అడుగంటకుండా. కొంచెం కొంచెంగా గోంగూర యాడ్ చేస్తూ మొత్తం కలిసేలాగా వేగించుకుందాం. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుతూ వేయించుకుందాం. ఇది వేగిపోయింది. పక్కన పెట్టి ఈ వేయించిన ఎండుమిర్చి దినుసులను మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తం రోల్లో చేసిన టేస్ట్గానే వస్తుంది. కానీ మేమున్న దగ్గర రోల్ లేదు, అందుకని నేను మిక్సీలోనే చేస్తున్నాను. ఒకసారి మిక్సీ పట్టేద్దాం. ఈ మిక్సీ పట్టిన దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టి ఈ కారంలోకి వేయించి పక్కన పెట్టిన ఈ గోంగూరని వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. ఇట్లా కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే పోపు కోసం తాలింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు నేనైతే పైన ఉన్న పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవి గోంగూరలోకి చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు కోసం కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. అలాగే ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు 1 స్పూన్,
అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి వేయిద్దాం. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఇప్పుడు కొంచెం కొంచెంగా గోంగూర యాడ్ చేస్తూ వేయించుకోవాలి. ఈ ఆయిల్లోకి మొత్తం కలిసేలా కలుపుకుంటూ సిమ్లోనే కలుపుకోవాలి. మనం పోపుకి వేసిన ఆయిల్ మొత్తం గోంగూర నుంచి సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నాకైతే 3-4 నిమిషాలు పట్టింది. ఇలా మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు గోంగూరని కలుపుకుంటూనే ఉండాలి. గోంగూర నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా మొత్తం వేయించుకొని పక్కకు తీసుకుందాం. వేగిపోయింది. ఈ గోంగూర అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో. ఇట్లా ఏదైనా ఒక కంటైనర్లో తీసుకొని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే నెల రోజుల వరకు ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.